అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. చాలాసార్లు నేను ప్రధాన వక్తగా వెళ్తూ ఉంటా. చాలాసార్లు నాకు ఆ గొప్ప అవకాశం చాలాసార్లు వస్తూ ఉంటుంది. గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటా. అక్కడ కూడా చాలా వెసులుబాటు ఉంది నాకు. ముఖ్య వక్తగానో ప్రధాన వక్తగానో ఏదో తోక ముందు పెట్టి విశిష్ట అతిథో ఇంకేదో పేరు పెట్టి ఫస్ట్ కూర్చోబెడతారు పైన స్టేజ్ మీద. ఇక లాస్ట్కి జనాలందరూ వెళ్ళిపోయాక ఖాళీ కుర్చీలు అప్పుడు మాకు మైక్ ఇస్తారు. అప్పుడు ఏం చేయి అలా కొన్ని రోజులు బాధపడి మా తమ్ముడినిగా మనం ముంగట జనం లేరని అనుకోవద్దు, ఎక్కడో జనం ఉన్న వాళ్ళకు మనం చెప్తున్నామని ఈ మైకు జేబులో పెట్టుకోవాలి, సెల్ ఎదురుగా వీడియో పెట్టుకోవాలి అనేది ఇక మాకు మేము సైకాలజికల్గా ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. కాకపోతే ఆ విగ్రహావిష్కరణలో ఆ సభలు సమావేశాల్లో వక్తలు వ్యక్తుల గురించో వ్యక్తి ఆరాధన గురించో లేనిపోనివి పోలికలు చేస్తూ అభినందనలు అవే ఎక్కువగా అనిపిస్తూ ఉండేవి. కానీ ఇక్కడ పొద్దునుంచి కూర్చున్న క్షణం నుంచి మెర్సీ మార్గరెట్ గారి నుంచి స్వేచ్ఛ సిస్టర్, తర్వాత అరుణక్క, అందరూ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అనిపించింది అసలు ఇట్లాంటివి కదా నిజంగా జరగాల్సిన సభలు. ఇప్పుడు ఎప్పుడో పుట్టాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, పూలే, సాహు మహారాజు, లేదా అమ్మ గోల్డ్ మ్యాన్, ఫ్రాన్సిస్ రైట్, క్లారా జట్కిన్, లేకపోతే చార్లెస్ బ్రాడ్లా, రాబర్ట్ గ్రీన్, ఇంగర్సాల్, ఇంకా ఎవరి పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. సావిత్రిబాయి పూలే, రమాబాయి, ఎన్నో పేర్లు చెప్పుకుంటాం. వాళ్ళు పుట్టారు, పనిచేశారు, రాశారు, చనిపోయారు. ఇప్పుడు అవి చదువుతున్నప్పుడు మనకు బాధ కలిగి మాట్లాడుతున్నాం. కానీ మన మధ్య బాధ పడుతూ దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు కదా నిజమైన హీరోలు, హీరోయిన్లు. వీళ్ళని ప్రజెంట్ చేయడంలో మనం విఫలమవుతున్నాము. am I right? ఏమైంది తమ్మి, బాగా ఎత్తైనట్టున్నా. ఓకే, ఇంకా ఇప్పుడు పడిపోకుండా ఉంటే చాలుగా, పెరుగుడొద్దు. పెంచేసి ఆల్రెడీ ఎక్కడికో కలిపేసిరుగా. సో ఇప్పుడు నా ముందు చాలా విషయం ఉంది, నేర్చుకోవడానికే వచ్చాను నేను. మీరందరూ మేము చదువుకునే పుస్తకాలు రాసిన వాళ్ళు. ఎప్పుడు పత్రికలు చదివినా అందులో కవిత్వాలతో, వ్యాసాలతో, రకరకాల సమకాలీన అంశాలను విశ్లేషిస్తూ రాసిన మీ అక్షరాలతో మేము పెరిగిన వాళ్ళం. కాకపోతే ఈ ట్రోలింగ్ వల్ల మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. లేకపోతే ఈ కవులు, రచయితలు గీల మీటింగ్కి నేను అత్తనా, నాకు పెద్ద అర్హత కూడా ఉండదు. అయితే ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రాసేటోనే నేను. ఇందాక ఇప్పుడే ఒకటి ఫేస్బుక్ చూస్తే 10 సంవత్సరాల క్రితం నీ మెమొరీ అని వచ్చింది. ఏమని వచ్చిందనంటే నేను రాసిన 4 లైన్లు. నానమ్మ, ఓ నానమ్మ, కిందేడు మీదేడు 14 లోకాలు ఉన్నాయని చెబుతావు కదా, ఎక్కడెక్కడ బాత్రూమ్లు ఉన్నాయో చెప్పరాదు అని రాసిన. ఎన్ని లోకాలు ఉన్నాయి కదా, బాత్రూమ్స్ ఏ లోకంలో ఎక్కువ ఉంటాయి అని రాసిన, అంతే. ఏం అది పెద్ద పుస్తకం కాదు, వ్యాసం కాదు, కవిత్వం కాదు, పద్యం కాదు, రచన కాదు, విశ్లేషణ కాదు, వీడియో కాదు, ఆడియో కాదు, ఏది కాదు, ఏ స్మాల్ సెంటెన్స్. అలా రాసి నాలాంటి వాళ్ళందరినీ దోస్తులను చేసుకొని ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఏదన్నా కాంటెంపరీ ఇష్యూ వస్తే దీని మీద బైరి నరేష్ నాస్తిక్ ఎలాంటి కౌంటర్ పదం రాస్తాడు అనే దాకా వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోతున్నప్పుడు సంబరపడ్డాం. కానీ దాంతోపాటుగా సైమల్టేనియస్గా ప్యారలల్గా ఆల్రెడీ పీఠం ఎక్కి కూర్చున్న పెద్ద మనుషులకు దీని మీద అసూయ ఉంటుందని, వాళ్ళు బ్రాండెడ్ పర్సనాలిటీసు డమ్మీ అవుతున్నారని వాళ్ళ నుంచే మొదటి ట్రోల్. నాకు మల్లేశ్వరి మేడం, తులసి అక్క ఈ అంశం మీద ఒకటి ఉంది, నువ్వు రాయాలి అని అంటే నా వల్ల కాదని నేను వదిలేసిన.
తర్వాత మళ్ళీ నా మీద దాడి జరిగి అసలు నేను మాట్లాడకుండా చేసినప్పుడు నా ఉనికికే ప్రమాదం వస్తుందని ఆ కోర్టు చుట్టూ మళ్ళీ 2 కేసులు ఎదుర్కొని జనవరి 1వ తేదీ సంఘటన జరిగాక నేను తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఇప్పుడు ఇంక అవకాశం ఉందా అని అడిగా. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళాల్సిన మీటింగు ఈ ట్రోలింగ్ వల్ల ఆగిపోయింది. నువ్వు వస్తే ఇబ్బంది అవుద్దని ఆ రోజు ఖాళీగా ఉండి ఈ మీటింగ్కు ఆ లాస్ట్ మీరు చదివే బుక్లో లాస్ట్ పేపర్ నాదే, అంతే కదా. బహుశా లాస్ట్ నిమిషంలో ఓకే చేసి ఇచ్చేసినట్టున్నారు. అయితే ఇందాక వీళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడు నాది గుండె బండనే, అస్సలే కనికరం ఉండదు నాకు. ఇప్పుడు ఈ క్షణం మా అమ్మ చచ్చిపోయిందనే మెసేజ్ వచ్చినా అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించే రకం నేను. ఈవెన్ నా కడుపులో పుట్టిన కొడుకులో నన్ను కట్టుకొని జీవిస్తున్న నా సహచరం ఇక శాశ్వతంగా లేరు అనే వార్త విన్నా కూడా ఇప్పుడు నేనేం చేయాలి, ఇమ్మీడియట్లీగా చేయాల్సిన వాటిలో ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని ఆలోచించటోనే తప్ప హర్రిబర్రి అయ్యేటోని కాదు, ఏడ్చేటోని కాదు, ఉరికేటోని కూడా అసలే కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ అక్క చెప్తుంటే నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకనంటే 3 days బ్యాక్ నా పెద్ద కొడుకు, వాడి పేరు జాక్ అంటే మళ్ళీ యేసు బిడ్డ అనుకునేరు. అడవి పిలిచింది అనే పుస్తకంలో జాక్ లండన్ ఒక మాట రాస్తాడు. నేను తరతరాలుగా కుంగి కృషించి నశించిపోయే ఒక గ్రహంలా ఉండాలనుకోను, దేదీప్యమానంగా వెలుగులు విదజిల్లి కాసేపైన ప్రకాశాన్ని చిమ్మే ఒక ఉల్కాపాతను అవ్వాలనుకుంటాను అని చెప్తాడు. అప్పుడు మా కొడుకు నిక్నేమ్గా జాకు అని పేరు ప్రశ్నోదయ్. ఇప్పుడు 8th క్లాసు. వాడు అన్న మాట గుర్తుకొచ్చింది తులసి యొక్క మాట్లాడుతుంటే. నాకు కూడా ఇప్పుడు ఆ మాట చెప్తుంటే కన్నీళ్ళు అత్తేమో అనిపిస్తాను, కానీ రావద్దు. రానియా ఏమన్నాడంటే, డాడీ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ, వాడు చాలా క్లోజ్ ఫ్రెండ్సు, కానీ నువ్వు జాకుతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, జాకు వాళ్ళ నాన్న దేవుళ్ళని నమ్మడు అని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మా ఫ్రెండ్కి చెప్పిండట. గత వారం రోజుల నుంచి వాడు నాతో మాట్లాడలేడని చెప్పి. ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సన్. నువ్వు గర్వపడే ఫాదర్ని రా, నువ్వు గర్వపడే ఫాదర్ని నేను. కానీ అసలు ఏమి మతం, జస్ట్ ఆఫ్టర్ ఆల్ 8th క్లాస్ కొడుకు వాడు ప్రతి మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ దాకా కలిసే ఉంటారు కదా. వాళ్ళ ఫాదర్ వాడు మనిషా? ఎంత పనికి మాలినోడాడు, వాడికి ఏం చైతన్యం ఉంది? నిజంగానే నా కొడుకు బ్యాడ్ హ్యాబిట్ ఉంటే తన్నండి మీరు, నేర ప్రవృత్తి ఉంటే వాడు నా కొడుకు అని చూడకండి, జైల్లో పెట్టండి మీరు, తోసేయండి యూజ్లెస్ ఫెలోని. ఏ ఆడపిల్లనైనా వాడు కామెంట్ చేస్తే తన్నండి, అవసరమైతే చంపేయండి, తొక్కలేదు. వాడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. నాకు పుట్టినోడే నా కొడుక, అదేం కాదు కదా. వాడు అన్నది గుర్తొచ్చి ఇక్కడ రాసుకొని స్టార్ పెట్టి అసలు ఏమేమో మాట్లాడదాం అనుకున్నా. అలాగే అక్క ఇందాక చెప్పింది కదా, ఈ పాతివ్రత్య సత్యవతి, నేను గొప్పదాన్ని, శీలవంతురాన్ని, గుణవంతురాల్ని, మంచిదాన్ని, మంచి పేరు ఉంది, ఇక పోతుంది నాకు, దీనివల్ల పోతుంది అనే షైనెస్ వదిలిపెట్టమని. అప్పుడు మా మిసెస్, తను ఒక స్కూల్లో టీచర్, ఒక 20 మంది పైగా ఉండే స్కూల్లో ఓపెన్లో ర్యాంకు కొట్టింది ఆమె. నా ఆలోచనలకు విలువనిచ్చి తన కడుపులో 3 నెలల ప్రాణం పోసుకున్న శిశువును చంపేసి, నువ్వు ఉద్యమం వైపు వెళ్ళు, నేను ఉద్యోగం వైపు వెళ్తా అని చెప్పి అబార్షన్ చేసుకొని డిఎస్సికి కూర్చుండి డిఎస్సి జాబ్ కొట్టి, ఇక నువ్వు ఎక్కడ చందాలు అడుకోక్కర్లేదు, బస్ కిరాయి లేవని బాధపడక్కర్లేదు, లేదా నువ్వేం పని చేస్తావురా, జనం మీద పడి బతుకుతున్నావురా అనేటువంటి నింద నీకు అక్కర్లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, టుడే అన్వర్డ్స్ నేను నీకు గార్డియన్ని, నువ్వు ఇప్పటి నుంచి హౌస్ హస్బెండ్వి, హౌస్ వైఫ్ కాస్త ఇప్పుడు ఎంప్లాయీని అయ్యాను, నువ్వు హౌస్ హస్బెండ్, ఇప్పటి నుంచి నేను భర్త పెన్షన్ ఇప్పటి నుంచే ఇస్తాను, ఈ ప్రభుత్వం రిటైర్ అయినాక నాకు పెన్షన్ ఇస్తుంది కానీ నేను ఈ రోజు నుంచే ఇస్తానని చెప్పిన నా భార్యతో ఆమె ఎంటైర్ 11 yearsలో ఎప్పుడు స్కూల్కు లేట్గా వెళ్ళడానికి ప్రయత్నించదు, వెళ్ళదు. అవసరమైతే 5 నిమిషాలు లేట్ అవుతున్నా అంటే హాఫ్ డే లీవ్ పెట్టుకుంటుంది. అదే టైంకి వెళ్ళిపోయి లీవ్ పెట్టండి అని అడిగేటువంటి మనిషితో
తన చుట్టూ ఉన్న 23 మంది ఉపాధ్యాయులు, ఐఎమ్ సారీ టు సే, నేను వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, ఎక్కడో ట్రోల్ జరిగి నేను జైల్లోకి వెళ్తే ఆమెను వెలివేశారు. నన్నేమో అక్కడ సింగిల్ సెల్లో పడేశారు, అండా సెల్ అంటారు. నాకు ఎవరు ఎదురుగా ఏం కనిపించరు, ఏమీ ఉండదు. ఓకే, నేనే ఉంటాను, నాతో నేనే, అక్కడ ఏది ఉండదు. అంటే మీరందరూ ఉన్నారు వారం తర్వాత అంటే మీరు రాసిన పుస్తకాలకు నాకు దారి దొరికి మా ఆవిడ మొదటిసారి విజిటింగ్కి వచ్చేప్పుడు ఒక బంచ్ ఆఫ్ బుక్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మీరు అందరూ పుస్తక రచయితలుగా నాతో ఉన్నారు. నా ఒంటరితనాన్ని పోగొట్టారు మీరు. కానీ ఆవిడ స్కూల్లో ఒంటరితనాన్ని ఫీల్ అయినా అని చెప్పింది వచ్చాక. ఏమండి, నువ్వు జైలుకి వెళ్తావని నాకు తెలుసు, నేను పెళ్లి చేసుకున్నప్పుడే, మన మ్యారేజ్ ఒప్పందంలోనే నువ్వు నాకు చెప్పావు అప్పుడే, ఈ సమాజం ఈ సంఘం నా మొదటి భార్య, నువ్వు పెళ్ళి చేసుకుంటే నువ్వు నాకు రెండో భార్యవే అని చెప్పావు. నువ్వు ఎట్లాగో ఫస్ట్ భార్యతో ఉంటావు నాకు తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పోలీస్ దెబ్బలు తిన్నాము, అనేక సార్లు స్టేషన్లో ఉన్నాము, ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అనేక రకాల సందర్భాల్లో ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళాము, జైల్లోనే ఉన్నాము, ఎన్నో వెళ్ళాం. కానీ వాటన్నిటికంటే నేను జనాల మధ్య ఉండి జనాలు నా వైపు వింతగా విచిత్రంగా నన్ను ఏదో చేయకూడని పని చేసిన వ్యక్తిగా చూస్తూ ఉంటే భరించలేకపోయాను. లోపల నువ్వు ఒక్కడు ఎలా భరించావు అని అన్నప్పుడు బాధ అనిపించింది. మేము వేసిన తప్పేంది? ఇదే ఖమ్మానికి చెందిన అమ్మాయి ఆమె. మేము అంటే తిరగడం తప్పనట్లేదు, మేము పార్కుకి ఏమి వెళ్ళలేదు, సినిమాలకి ఏమి వెళ్ళలేదు, ఎంజాయ్ ఏం చేయలేదు, మాది లవ్ మ్యారేజ్ కాదు, చాటింగ్ చేయలేదు, ఏది లేదు. నేను ఒక డబల్ పీజీ చేసి నాకు కులం వద్దు, కట్నం వద్దు, ఆచార వ్యవహారాలు వద్దు, తాళి కట్టను, మట్టెలు పెట్టను, పూజారితో సంబంధం లేకుండా మెడలో దండేసి, లేదా దండ కూడా అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సైన్ చేసి నాతో జీవితం పంచుకునే వ్యక్తి కావాలి, నాకు చదువు ఉంది, సంపాదించే శక్తి ఉంది, సంపాదిస్తున్నాను, పోషిస్తాను, పోషించడం మీద కలిసి బతుకుతామని ఒక వేదిక మీద చెప్తే, మేము ఒక సోషల్ కాంట్రాక్ట్తో సామాజిక ఒప్పందం చేసుకొని భార్యాభర్తలుగా జతగా జీవిస్తూ మేము మా పౌరులుగా జీవిస్తూ ఏ పొరపాట్లు లేకుండా, ఒకరోజు పెద్దల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేకుండా, కోర్టుకు వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఎవరి సొమ్ము తినకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎక్కడ ఎవరిని అవమానించకుండా, చిన్న చీమంతా కూడా ఎవరికి హాని చేయకుండా మేము బతుకుతున్నామే. మేము చైతన్యం కలిగి ఉండడమే తప్ప, అందరిలా మూసుకొని పండకుండా నోరు తెరిచి మాట్లాడమే తప్ప, ఆలోచించడమే తప్ప, మేము దేశభక్తులం కాదా? మాకు ఎక్కడిస్తారు దేశభక్తి సర్టిఫికేట్? ఎక్కడైనా ఇస్తే చెప్పండి, మేము దరఖాస్తు చేసుకుంటాం. మాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా. మేమేం కాలుష్యం చెయ్యం, మేము సౌండ్ పొల్యూషన్ చెయ్యం, డబ్బులు వేస్ట్ చేయం, ఆహార పదార్థాలు వేస్ట్ చేయం, టైం వేస్ట్ చేయం, మాకు వచ్చే డబ్బు వేస్ట్ చేయం, ఎదుటోళ్ళ టైం వేస్ట్ చేయం, ఎదుటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టం, లేదా వృధా చేయం. మాలో ఒక చిన్న వెంట్రుకంతో పొరపాటు చూపించి నువ్వు దేశభక్తుడి కాదని మా మొఖాన పడేయండి. ఏడ దొరుకుద్ది మాకు మేము నిజమైన దేశభక్తులం అనే సర్టిఫికేట్? ఏడ దొరుకుద్ది? ఎవడియాలే? మేమే కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న ఈ చారువాక లోకాయుతుల నుంచి మొదలుకుంటే ఇదే ఖమ్మంలో క్రాంతికర న్యాయన రాసిన పుస్తకాన్ని తగలబెట్టి, ఆయన ఇల్లును తగలబెట్టి, ఇక్కడ పెద్ద దుకాణాలు బంద్ పెట్టి ర్యాలీ చేసినవి లేవా? తస్లిమా నస్రీన్ లాంటి వాళ్ళని ఏకంగా ప్రెస్ మీట్లోనే కొట్టిన సందర్భాలు లేవా? అడుగడుగున గాయాలు, అడుగడుగున ప్రశ్నించే గొంతులు ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూ అన్ని దశల్లో అన్ని సందర్భాల్లో ఎత్తునే ఉన్నారు కదా. అయితే వాళ్ళు పోరాటం చేసినప్పుడు ఒక చిన్న గుంపు నిరసన తెలియజేసేది, చాలా పెద్ద గుంపు వాళ్ళకు తోడుగా ఉండేది, ఖండనలు ఇచ్చేది, సపోర్ట్గా ఉండేది, జైలుకి వెళ్ళి పలకరించేది, లేదా ఆ తర్వాత వాళ్ళ పేరుతో సభలు సమావేశాలు జరిగేది, వాళ్ళ దుఃఖాన్ని చెప్పుకునే సందర్భాలు ఎక్కువ వచ్చేవి. కాబట్టి వాళ్ళు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా ఫైట్ చేసేవాళ్ళు. కానీ గడిచిన 5-10 సంవత్సరాల్లో ఎవరైనా ట్రోలుకు గురవుతే వాళ్ళే సోషల్ సూసైడ్ చేసుకొని సోషల్ మీడియా నుంచి బైకాట్ అవ్వడము, రచనకు దూరం అయిపోవడమో, మాట్లాడడానికి దూరం అవ్వడమో, సభలకు సమావేశాలకు దూరం అవ్వడమో జరుగుతుంది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నట్ట? ఇంత సమాచార విప్లవం వచ్చి విషయ పరిజ్ఞానం తెలిసి, లేదా స్పీడ్గా ఒకరి నుంచి ఒకరికి మనలో ఎవరు మన శత్రువు ఎవరో తెలుసుకునే ఇంత పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నా కమ్యూనికేట్ కావట్లేదు. ఎంత దిగజారిపోతున్నాం మనం అసలు. ఇక్కడ అంటే నేను చాలా బాధ అనిపిస్తుంది. ముందుగా రచయితలకైతే మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంతసేపు నేను అనిపించేదే కూర్చుని రాస్తే ఏం మారుతుంది రా భయ్, పోయి ఫీల్డ్లో ఫైన్ చేయాలి, ఫైటర్స్ కావాలి, వారియర్స్ కావాలి, మనం ఫీల్డ్లోకి వెళ్ళాలనే దాంట్లో ఉండేది. కానీ మీరు రాసిన పుస్తకాలు నాతో పాటు నా చెర్లపల్లి 2400 మంది ఖైదీల్లో
ఒక 11-12 మంది పుస్తకాలు చదువుతూనే ఉన్నారు. అన్ని సౌకర్యాలుండి సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళకంటే, అన్ని సౌకర్యాలుండి టీవీల ముందు ఉండేవాళ్ళు సీరియళ్ళతో కనెక్ట్ అయిపోయే వాళ్ళకంటే, తప్పు చేసో ఉద్రేకంతో చేసో లేక నేరం మోపబడే అన్యాయంగానో అక్రమంగానో జైల్లో ఉంటున్న వాళ్ళందరూ మీరు రాస్తున్న అక్షరాలు చదువుతున్నారు. ఇప్పుడు మీరు రాయడంతో పాటు వీడియోలు చేయడం అలవాటు చేసుకోవాలి. అభివృద్ధి చెందిన ఈ సమాజంలో కాస్త విరామ సమయం దొరికింది. అప్పుడప్పుడు భార్యకు సహాయపడే భర్తలు కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్ కొనిచ్చి ఆ సహాయం కూడా ఆపేసి, అటు భార్యకు కొంచెం విరామ సమయము, భర్తకి కొంచెం విరామ సమయం, ఆ విరామ సమయాన్ని అజ్ఞానము, మతము, మూఢత్వము, అర్థం లేని విషయాలు వాళ్ళ సమయాన్ని ఆక్యుపై చేస్తున్నాయి. కాబట్టి మనం మన పోర్షన్ని మనం ఫిల్ చేయకపోవడం వల్ల చెత్త ఎక్కువైపోతుంది. మీరు కామెంట్ రాయండి అని ఇందాక అంత చక్కగా ఓపిక చెప్పింది. ఈ కామెంట్ రాయకూరి ఏదో ఒకటి రామకోటి రాసుకోరి, లేకపోతే ఇంకేదో జై శ్రీరామనో, లేకపోతే అల్లాకు జై అనో, లేకపోతే ఏసయ్యా ఏసయ్యా అని రాసుకోరి. కనీసం సమయం ఉన్నోళ్ళు కూడా రాయకపోతే కామెంటు ఎవడు మాకు దిక్కేవాడు? నిజంగా అంత బిజీగా ఉంటానమ్మా, 24 గంటలు క్షణం తీరిక లేకుండా బతుకుతున్నాం. ఒక వారం రోజులు లెక్క రాసుకోవాలి మీకు మీరే. రోజుకి 24 గంటల్లో పడుకునేది 6 గంటలు, 2 గంటలు టిఫిన్కి, స్నానానికి, టాయిలెట్, బాత్రూమ్, లంచ్, డిన్నర్కు 2 గంటలు, 6 గంటలు వంట, 2 గంటలు నీ శరీరం కోసం, 8 గంటలు పోతుంది, 8 గంటలు నౌకరి, 8 16 పోతే ఇంకొక 8 గంటలు నీ ఓన్గా ఉంటుంది కదా ప్రతిరోజు. ఇది కాక ఆదివారం రోజు 16 గంటలు ఉంటుంది కదా. పండగల పేరుతో, ఆయా మతాల పండగల పేరుతో బోల్డని సెలవులు ఉంటాయి కదా. దయచేసి శత్రువులేమో చూడకుండా కామెంట్ పెడతారు, మిత్రులేమో చూసి కూడా కామెంట్ పెడతలేరు. అసలు ఎవడు మిత్రువు ఎవడు శత్రువు? లాజిక్ అయితే కరెక్టే కదా. దయచేసి విపరీతంగా మనం రాయాల్సిందే. రాజ్యం చేతిలో ఉన్న వాళ్ళు ఏది చదివిపియాలో అకాడమిక్ లైబ్రరీలో వాళ్ళ పైసలతో వాళ్ళ పుస్తకాలు చెత్త డంపు చేసేస్తున్నారు. తర్వాత టెక్స్ట్ బుక్కుల్లో కూడా వాళ్ళు ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు. మరి కనీసం సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండకపోతే ఎట్లా ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే సైలెన్స్ కంటే మించినటువంటి ద్రోహము ఇంకేదైనా ఉంటుందా? మౌనం కంటే ఏం మాట్లాడకపోవడానికి మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా? అది ఎవరైనా, నేను బాధితుడిని పీడితున్నానేం కాదు, నాకు పెద్ద బ్యాచ్ ఉన్నది. మేము మామూలు ఏం కాదు. ఇందాక అక్క చెప్పింది కదా సైన్యం తయారు కావాలని. నా సైన్యం నా యూట్యూబ్ ఛానల్లో 1,98,000. నేను స్పష్టంగా మొదటి మాటే దేవుడు లేడు అనే స్టార్ట్ చేస్తా. అయినా యాక్సెప్ట్ చేసిన 1,98,000 మంది ఉన్నారు. ఇంకేం కావాలి? 960 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇంకేం కావాలా? అంతే. మేము అక్కడ అందుకే యంగ్ పర్సన్స్ని, క్రియేటివ్ పర్సన్స్ని మనం కనెక్ట్ చేస్తే వాళ్ళే స్పీడ్గా సొల్యూషన్ ఇస్తారు. పెద్దవాళ్ళు అయితే ఎందుకులేమ్మా వదిలేయి, డెలీట్ చేయమ్మా, వెనక్కి రామ్మా, వీళ్ళ అనుభవాల్లో నుంచి రేపు ఎదురయ్యే ప్రమాదాలను ఊహించి ముందే భయాన్ని, పిరికితనాన్ని నూరిపోసి వీళ్ళ చైతన్యాన్ని చంపేస్తారు. అందుకే ఒక్కోసారి అనిపిస్తుంది చైతన్యవంతుల కంటే చైతన్యం లేనులే అప్పటికప్పుడు స్పందించడంలో ముందుంటారు. దాన్ని క్యాచ్ చేసుకునే మతం పేరుతో మారణ హోమాలను సృష్టిస్తూ క్షణాల్లో ఉద్రేకపరుస్తున్నారు. అలా ఉద్రేకపరచడం వల్లే కదా నేను ఎన్నిసార్లు, ఒకసారి నెల్లూరు జిల్లా ఎల్లయ్యపాలెం కొట్టం దగ్గర కావేలి నుంచి బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళే దారిలో ఆడ నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన సందర్భం ఒకటి, ఆడికి వచ్చి డిస్కస్ చేస్తున్న బ్యాచ్ ఒకటి. అయినా ఓపికగా ఉండి కన్విన్స్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే చివరి క్షణంలో ఒక బ్యాచ్ పూజారి రెచ్చగొట్టి పంపిస్తే నేను నీళ్లు చల్లి కూర్చోబెట్టుకుంటూ వచ్చిన. 4 గంటలు జరిగింది. చివరి క్షణంలో ఏం చేయాలో అర్థం కాక విచక్షణ కోల్పోయిన ఒక 4-5 మందు తాగిన బాబులకి కోడిగుడ్లు టమాటాలు ఇచ్చి ఇసిరేపిచ్చాడు. నాతో నా కొడుకున్నాడు. అప్పుడు వరుసగా 4 రోజులు సెలవులని నాతో పాటు ప్రయాణంలో వచ్చిండు. తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ పద్మక్క, తర్వాత సుజాతక్క, వాళ్ళు టీచర్లు నాకు ప్రొటెక్షన్గా ఉన్నారు. వెళ్తూ ఉంటే పద్మక్క అడిగింది, అరే ప్రశ్నోదయ్, ఇప్పుడు అట్లా కొట్టిరు కదరా, నీకేమనిపిస్తుందిరా అని. ఆడు అప్పుడు 5th క్లాస్ అనుకుంటా. ఆడు ఏమన్నాడంటే, మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి కొట్టిరు అనిపించింది అన్నాడు. మా డాడీని కొట్టిరు ఏమైద్దని అని చెప్పలేడు. ఆడు మనం తక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు కొట్టిర్రు, మరి ఇప్పుడు ఏం చేయాలంటే
నేను మా డాడీ కంటే ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకొని, ఈ దేశంలో మనసొంటోళ్ళు ఎక్కువ మంది ఉండరు, వేస్ట్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. కాబట్టి వేరే వేరే దేశాలలో మనలాంటి వాళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో స్ప్రెడ్ చేస్తా అని చెప్పిండాడు. వామ్మో అట్లా అనద్దురా, అట్లా అంటే నువ్వు మళ్ళీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని తిట్టినట్టుగా. కాబట్టి దయచేసి ఏ మాత్రం అవకాశం ఉన్న అనుభవజ్ఞుల అనుభవాలను చెప్పించుకోవాలి. మనం పాత అనుభవాల్ని తిప్పి తిప్పి కవులు, గాయకులు, రచయితలు రవిగాంచని విషయాలను కవిగాంచి రాస్తారు. ఊహా రచనలు, కల్పన రచనలు అవి కాస్త తృప్తినో ఆనందాన్నో పదాల పొందికతో మీకు కాస్త పట్టునిస్తుందేమో, కానీ ప్రజల చైతన్యానికి అది పెద్దగా పనికిరాదు. కాబట్టి రాసే ప్రతి అక్షరం, ప్రతి రచన అది సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేదిగా, లేదా సమస్య పరిష్కారం నువ్వు చూపకపోయినా ఉన్నది ఉన్నట్టు ప్రతిబింబించేలాగానైనా మన అక్షరాలు ఉండకపోతే సమస్యనే బయటికి తెలియకుండా అంతర్ధానం అయిపోతుంది కదా. ఎందుకు ఒక స్వేచ్ఛ నవల ఆ మేడంను చూసి నిన్న ఒక చెల్లె ప్రియాంక అని వచ్చి, అన్న ఇక్కడ ఓల్గా మేడం ఎవరు, నేను ఒక 12 మందితో చదివించాను ఆ బుక్, నాకు ఆ మేడంతో ఫోటో దిగాలని ఉందంటే, బిడ్డ నువ్వు రాయి, ఆ మేడం వెతుక్కొని నీకు ఫోన్ చేస్తుంది. లేకపోతే నువ్వు ఇలాంటి ఒక మీటింగ్ పెట్టు, నువ్వు ఆడ కూర్చుండి ఓల్గా మేడం గారు రండి అని నీ చైర్ పక్కన ఆ మేడం పక్కన నువ్వు కూర్చోవడం గురించి ఆలోచించు, పోయి ఎక్కడుందో దొరకట్టుకొని సెల్ఫీ దిగడం కాదు అని చెప్పా. అయినా దొరకట్టుకొని దిగే ఉంటుంది ఆ బిడ్డ. ఉన్నారా మేడం, ఓల్గా మేడం ఉన్నారా, దిగారా? సో అది ఇంకా మా అమ్మ, అసలు మా అమ్మ ఎంత ఆవేదన పడ్డదో ఇందాక ఈ అమ్మ చెప్తే అర్థమవుతుంది. అరుణక్క చెప్పింది కదా, అమ్మకి ఏం చెప్పాలి, మా చుట్టాలు ఎవ్వరు వాళ్ళ ఇంటికి వెళ్తలేరు మా అమ్మని. మా అమ్మకు 6 అక్కయ్యలు, 2 అన్నదమ్ములు. చిన్నాయన పెద్దనాయన కొడుకులు మామూలు చుట్టాలు గారు. మాకు వారానికి ఒకసారి ఆదివారం వస్తుందేమో కానీ వారానికి ఒకసారి చుట్టాల ఇంటికి బంధువుల నుంచి ఇన్విటేషన్ వస్తుంది. అందరూ చుట్టుపక్కల దగ్గరనే ఉంటారు. ఆసిఫాబాద్లో జిల్లాలో ఒక పెద్దమ్మ, మంచిర్యాలలో ఒక పెద్దమ్మ, పెద్దపల్లి ఒక పెద్దమ్మ, రామగుండంలో గోదావరిలో ఒక పెద్దమ్మ, ఇక్కడ హన్మకొండలో ఒక పెద్దమ్మ, నల్గొండలో ఒక చిన్నమ్మ. వీళ్ళందరి ఇళ్ళకు మా అమ్మ నెలకు ఒక్కసారైనా పోయేస్తుంది. ఇప్పుడు నా మీద జరిగిన ఈ ట్రోల్ వల్ల మా అమ్మని పిలవట్లేరు. అసలు ఆమె ఏం పనిష్మెంట్, ఆమె మంచి భక్తురాలు. ఇప్పుడు ఈ నా మీద కామెంట్ చేసే ఏ ఒక్కడు మా అమ్మ భక్తిలో మా అమ్మ కాలు గోటికి కూడా ఎవడు సరిపోడు. ఎందుకంటే శనివారం వస్తే ఏ మాత్రం అసలు తాను ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చినా, లేకపోతే తాను చచ్చిపోతుందని తెలిసినా దీపం ముట్టించేదాకా ఒక్కపోద్దు ఉండి ఇడిసేదాకా ఇంకో ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుద్ది. అయినా అమ్మ ఉండగానే తలుపులోను గుద్దుతూ ఒక మూకదాడి ఇంటి మీదకి వచ్చి అమ్మను రకరకాల చిత్రహింసలు పెట్టే, అసలు వీడిని ఎందుకు కన్నావు, ఎట్లా కన్నావు, నువ్వు కనడం వల్లనే ఇట్లా నువ్వు మా అమ్మ ఏదో నేనేం తప్పు చేసినా అని మా అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆడో మగైనా ఎవరైనా అది సంబంధం అక్రమ సంబంధం కాదు. ఆ స్పర్మ్లో ఉన్న ఆ ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ జైగోట్ అవుతే పిల్లలు అవుతారు. ఈ కామన్ సెన్స్ కూడా లేదు కామెంట్ చేసే పిచ్చి వాళ్ళకు. ఎవరైనా అంతే కదా, ఆడ జెండర్తో పని లేదు, రేస్తో పని లేదు, కంట్రీతో పని లేదు, రీజియన్తో పని లేదు, క్యాస్ట్తో పని లేదు కదా, స్పర్మ్తో పని కదా. చిన్నది ఒక లక్షల కణాల్లోంచి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ తల్లి. ఆ యాక్సెప్ట్ చేసే అవకాశం ఆ తల్లికి వచ్చింది కాబట్టి ఇన్ని తిట్లొస్తానే కావచ్చు ఆ తల్లికి. అసలు ఏమన్నా అవకాశం ఉంటే సైన్స్ డెవలప్ అయ్యి 2 పిల్లలు కంటే ఒకరు మగోళ్ళని కనాలి, ఒకరు మగ వ్యక్తే కడుపులో పెంచాలి, ఒకరు ఆడ వ్యక్తి అంటే భర్త ఒకరిని కనాలి, భార్య ఒకరిని కనాలనేటువంటి ఒక సోషల్ కాంట్రాక్ట్ రావాలి. అప్పుడు ఈ ఇదేమైనా కొంచెం పోతేమో అని అనిపిస్తుంది. ఇక అంటే ఇప్పుడు ట్రోలింగ్లో మొదలు పెడతారేమో, నరేష్ ఐఎమ్ రెడీ, నేను పురుటి నొప్పులు పడడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి నిజం పడితేనే తెలుస్తుంది కదా. అందరూ మహిళల్ని మెచ్చుకుంటారు, అమ్మా తల్లి అని. ఎన్ని పాటలు వచ్చినాయి అమ్మల గురించి, మా గురించి రావద్దా, రావద్దా? అది కూడా నేను అనుకుంటున్నాను. మా అమ్మకి నేను సారీ చెప్పాలి. అసలు మా అమ్మ మా ఇంట్లోకి వచ్చినప్పుడల్లా, మా ఊళ్ళోకి ఎవరు వచ్చినా, మా బంధువులు ఎవరు వచ్చినా టక్కున నా లైబ్రరీ తీసుకుపోతుంది. నా కొడుకు ఈ 3000 పుస్తకాలు ఉన్నాడు, వీటికి 10 లక్షల కంటే ఎక్కువైనాయి,
ఇగో ఈ 500-600 మెమోంటోలు, ఇగో ఈ గోల్డ్ మెడల్ ఈ కలెక్టర్తో, దేవవ్రత కట్టతో, సునీత మీనన్తో, ఇగో ఈ కలెక్టర్తో, ఇది గవర్నర్తో, ఇగో ఇది చంద్రబాబు నాయుడుతో తీసుకుంది, ఇగో ఇది మా ఎమ్మెల్యే గారితో తీసుకుందని అందరికీ చెప్తూ ఉంటుంది. మా కొడుకు వీరుడు సూర్యుడు, ఆడు 7వ తరగతిలోనే గోల్డ్ మెడల్, నా కొడుకు ఉపన్యాసం టీవీలో కనిపించిండు, ఫస్ట్ పేపర్లో ఏమేమో అన్నీ. నా బొమ్మల మీద మా అమ్మకున్న ప్రేమ చాలా గొప్పది. అందుకే నా లైబ్రరీలో దేవుని ఫోటో లేకున్నా ఆమె గుడి కంటే నా లైబ్రరీకి ఎక్కువ పోతుంది, ఒక్క ముక్క చదవదు. కానీ ఈరోజు అమ్మతో మాట్లాడే వాళ్ళందరూ నన్ను కని తప్పు చేసిందా అని ఇలా చూస్తూ ఉంటే ఆమె పడుతున్న మనోవేదన మామూలుగా లేదు. ఈవెన్ మా నాన్న కళ్ళు తాగడానికి పోయిన కాడ కూడా తిడతారట. కళ్ళు తాగేదే కష్టాలు మర్చిపోవడానికో లేదా సేద తీరడానికో కదా. ఆడ కూడా తిడితే ఆయన కొన్ని రోజులు కళ్ళు తాగడానికే పోలేదట. తర్వాత నేను జైలు పోయి వచ్చినాక ఏడుస్తూ చెప్తున్నాడు. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. కానీ అవన్నీ అప్పుడే రాత్త మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బుక్ చదువుతా అంటే తులసక్క చెప్పింది కదా, చిన్న చిన్న విషయాలు కూడా రాసినా మీరేమనుకోవద్దు, అవి రికార్డు కావాలి, చరిత్రకు తెలవాలి. ఇప్పుడు నేను ఈ ట్రోల్ అనే టాపిక్ మీద ఈ మైకు పెట్టి ఈ సందర్భం లేకపోతే ఈ విషయాలు అస్సలు ఎక్కడ నేను చెప్పేవాడిని కాదు, చెప్పే సందర్భమే రాదు. పిలితే పూలే గురించి మాట్లాడని, రాజ్యాంగం గురించి మాట్లాడని, లేకపోతే సైకాలజీ మోటివేషన్ గురించి మాట్లాడమని ఇంకా రకరకాలుగా చెప్తూనే ఉంటారు. నా అవసరం ఏడుందో అక్కడ ఏ అవసరం ఉందో ఆ అంశం మీదనే మాట్లాడతాం. కానీ వ్యక్తిగతంగా తట్టి లేపి నా కంటి కింద దాగి ఉన్న బాధని చెప్పే గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను ప్రరవేకి రుణపడి ఉంటా. కానీ నేనైతే ఒక పెద్ద మాట, చాలా ధైర్యాన్ని నేను ఎప్పుడు ఏమనుకునేదంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు క్లాసులో ముందు లైన్లో నించున్నది పొట్టోడిని. ఒకళ్ళ మీద ఒకళ్ళ భుజం వందే మాతరం అని ఒకటి ఉంటుంది కదా, ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చెయ్యెత్తే నేను ఎవరి మూట వేయాలో తెలియకపోయేది. నేను ముంగట ఉండేటోని కదా, ఒకరి మీద ఒకటి ఉండేటోళ్ళు అందరూ. ఈ చాలా బాధపడేది కొంచెం. అప్పుడైనా ఇప్పుడైనా బ్లాకే కదా. నేను కర్రేగా ఉండేటోని, కర్రోడా అనేటోళ్ళు. ఒక కర్రోడా అనడం కాదు ఇది నేను చెప్పేది 1995-96 ముచ్చట. కర్రోడా అక్కడితో ఆగిపోదు. నల్లోడా, తర్వాత బ్లాకు, తర్వాత కాట్రాజ్, నల్ల బొగ్గు, మసి గిన్నె, అంటే బ్లాక్తో ముడిపడి ఉన్న 100 పదాలు పుడతాయి. ట్రోలింగ్ ఇక్కడ మొదలై ఫేస్బుక్ వచ్చినాక కాదు, స్కూల్లో కూడా ఉంటుంది ట్రోలింగ్. కాకపోతే దాన్ని ట్రోలింగ్ అంటారు. దీనికి ఒక సిస్టమేటిక్గా ఎదుటి వ్యక్తిని హింసించి బాధ పెట్టి ఆనందం పొందే ఒక కుట్ర ఉంటుంది, దానికి ఒక పొలిటికల్ ఉంటుంది, లేదా దానికి ఒక శాడిజము, దాని ఒక డిజార్డరు, అదొక మానియా, అదొక మాఫియా, అదొక దుర్మార్గం అనే విషయం అక్కడ తెలియదు. నేను సైకాలజిస్ట్గా చాలా స్కూల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు చెప్పే పదం నాకు ఉపయోగపడ్డది. ఏమని, ఈ పొట్టోడా అంటే బాధపడుతూ నాకు ఒకటి వచ్చి సైకాలజిస్ట్గా, సార్ నన్ను అందరూ పొట్టోడు అంటాను సార్, నేను ఈ హాస్టల్లో వెళ్ళిపోతా అనేది. అరే నీ చెవులు ఒక మంత్రం చెప్తారా అని. ఇంకోటి వచ్చి నన్ను కర్రోడు అంటాడు, ఇప్పుడు లడ్డోడు అంటాడు, గుండు అంటాడు, తక్కువ జుట్టును వాళ్ళు ఒకరు ఏడిపిస్తూ ఉంటారు. రకరకాల ఇందాక అక్క చెప్పింది కదా రకరకాల. అప్పుడు అరే నిన్నెవడన్నా పొట్టోడా అంటే నీకు పొట్టోడా అని వినబడద్దు, నీ మైండ్కి గొప్పోడా అని వినబడాలి. ఎవడన్నా నేను పొట్టోడా అంటే నువ్వేమనుకోవాలి, గొప్పోడు. అప్పుడు వెంటనే నువ్వు థ్యాంక్స్ అనాలి వాడికి. అరే పొట్టోడు అనగానే థ్యాంక్స్ అనాలి. మరి కర్రోడు అంటే సార్ నీకు కాలు మొక్కుతారా? ఎవడన్నా నిన్ను కర్రోడు అంటే నేను ఏమన్నట్టు వాడు నీ కాలు మొక్కుతారా అంటున్నాడు. అప్పుడు నువ్వు ఓకే అనాలి. పొట్టోడు అంటే ఏమనాలి, థ్యాంక్స్ అనాలి. కర్రోడు అంటే ఏమనాలి, ఓకే నీ కాలు మొక్కుతారా అంటున్నట్టు వినబడాలన్నమాట. అట్లా అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఎన్ని వందల కామెంట్లు ఉంటాయో, వందలు కాదు వేలు ఉంటాయి, వేలు కూడా కాదు లక్షలు ఉంటాయి, మిలియన్ వ్యూస్. అంతకుముందు నేను 213 కులాంతర పెళ్ళిళ్ళు, ఛాలెంజింగ్ పెళ్ళిళ్ళు, డేరింగ్ డాషింగ్ పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క పేపర్లో రాయలే, ఒక వ్యాసాల పేరు మెన్షన్ చేయలే. తర్వాత 4600 ప్రసంగాలు ఇస్తే ఏ రోజు చక్కగా నా ఫోటో సంపాదకీయంలో కనిపించలే, న్యూస్ పేపర్లో కనిపించలే, అక్కడ సిటీ కేబుల్ టీవీలలో కనిపించలే. ఎప్పుడో ఒకసారి అరుణక్కతో మీటింగ్ పోతే తమ్ముడు బైరి నరేష్ సూపరు అని నర్సింగ్ స్కూల్లో ఉన్నప్పుడు కలిస్తే వెరీ గుడ్ అమ్మా, మంచి తమ్ములను కలిశానని రాసింది. అట్లా రాసిన వాళ్ళు ఇక్కడ కాత్యాయని మేడం ఉంది, నరేష్ బాగా చేస్తున్నారు నాన్న అని యూనివర్సిటీలో ఉన్నప్పుడు అభినందించేది. తర్వాత చాలామంది అభినందించే వాళ్ళు కొద్దిమంది, గుప్పెడు మంది ఉండేరు. కానీ ఈ అభినందించేటోళ్ళు 4-5 కూడా చెప్పరు. కానీ చెడు ప్రచారం చేసేటోళ్ళు మాత్రం 100 మందికి టంకాయేసి చెప్తూనే ఉంటారు. అందుకే ఎందుకో సోయి తప్పినాం అనిపిస్తుంది. మనం ఎంతసేపు ఎదుటిలో లోపాల గురించి ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప మనలాంటి వాళ్ళ మంచిని ప్రచారం చేయడానికి మనసొప్పుతలేదు.
నిజమే. చెడువాడు వాడేమో మంచోళ్ళని కూడా చెడ్డోడు అని ఇందాక వేణుగోపాల్ సార్ అని చెప్పినట్టుగా వాడు మైకు పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాడు చెడ్డోళ్ళు అని. ఇక మనకేమో ఇక్కడ కూర్చున్న మనోళ్ళల్లో మనకే మంచితనమే గుర్తుకు రావట్లేదు. ఇక్కడ చాలామంది మాట్లాడుతూ నిన్న నుంచి చూస్తున్నా, మనోళ్ళు కూడా నన్ను అన్నారు, నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా అన్నారు, నాకు దగ్గర వాళ్ళు కూడా అన్నారు, అందరూ అట్లే అన్నారు. నిజమే. ఎందుకంటే మీకు ఒక పనికి మాలిన ప్రేమ ఉన్నది మీ ఎదురు ఉన్నోళ్ళకు, మీ దగ్గర ఉన్నోళ్ళ మీద. అట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళు నన్ను గౌరవించాలని. వాళ్ళు గౌరవించకపోయేసరికి బాధపడతాను. అసలు నథింగ్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఏం ఆశించకు. అట్లా ఆశించేది ఉంటే కథమే. అదే నీ చుట్టూరంగా బంధాలు అయిపోయి అడుగు వేయకముందే నేను ఆపేస్తాయి. ఎంపతి సింపతి తొక్క తోటకూర ఏం ఆశించదు. అవి ఆశించినవని అంటేనే నువ్వు ఒక సెల్ఫ్ బాండ్ అవుతున్నావు అని అర్థం. ఇంకా చెప్పాలంటే చాలా దుర్మార్గంగా ఉండాలి మనం, కఠినంగా కూడా ఉండాలి మనం. అలా ఉండకపోవడం వల్లే చచ్చుబడిపోతున్నాం, చల్లబడిపోతున్నాం. అది రేపటి తరాలకి ద్రోహం చేయడమే అవుతుంది. అలాగే అసభ్యంగా మాట్లాడే పదాలు. నేను మర్చిపోయిన బూతులు. చిన్నప్పుడు మాది పల్లెటూరు. బండ బూతులల్లో మనకి పిహెచ్డి. అప్పుడు బండ బూతులు అంటే ఇక వాడు ఒక 2-3 నిమిషాలు నాతో నేను క్రియేట్ చేసిన తిట్లు వైరల్ అయ్యేటి. అంత వైరల్ అయ్యే తిట్లు ఉండేటి. అవన్నీ నాకు నేను సాధు జంతువుని అని లోపల క్రూర మృగాన్ని పెట్టి పైకెళ్ళి నేను సాధు జంతువులా నటిస్తూ వచ్చి మొన్నటిసారి ఒక్కోసారి బ్లాస్ట్ అయినందుకు నీ అమ్మ దాన్ని 3 మిలియన్ల మంది అంటే ఎంతమంది 30 లక్షల మంది చూసిరు. అది బైరు నరేష్ భూతు పురాణం. ఓ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ భార్యాభర్తల రహస్యం అని టైటిల్ పెట్టాడు. ఏందిరా ఈ రహస్యం అని ఆ వీడియో చూస్తా ఏముండదు. మా ఇద్దరి మంచి విషయాలే ఉంటాయి. అలా మంచి విషయాలు. ఇక అప్పటి నుంచి మేమేం తీసానంటే చాలా తక్కువ 0.1% రహస్యంగా ఉందాం మనమని మేము అప్పటి నుంచి ఓపెన్ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. అంతకుముందు ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు హగ్ చేసుకొని కిస్ చేసుకునేది కదా. ఇప్పుడు మా పిల్లలు కూడా మమ్మల్ని ట్రోల్ చేస్తారు. ఇక డాడీ పోతున్నాడు, మమ్మీ బయటికి వస్తుంది, అందరూ ఇక అన్నీ బరి తెగించినట్టుగా ఇక వీళ్ళు కిస్ చేసుకుంటారు. చాలు ఆడు మా చిన్నోడు అంటాడు, ఇక మేము చూడలేకపోతున్నాం డాడీ, సినిమాలలోనే చూసి అది నచ్చలేదు. అందుకే ఎన్ని విషయాలు వీలైతే అన్ని జనరలైజ్ చేసి పడేద్దాం. మనకున్న సెన్సిటివ్నెస్, సున్నితత్వము, అబ్బా ఇది తెలియవద్దు, ఇది చెప్పొద్దు, ఇది అవసరం లేదు, ఇది దాచిపెడదాం అనే అంశమే మనుషులను చంపేస్తుంది. నేను ఒక దొరసాని పేరు చెప్పను. ఆ పేరు కూడా ఎందుకు చెప్పానంటే దొరసాని కాబట్టి. హన్మకొండలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, పెట్రోల్ పోసుకొని కాల్చి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే ఆమె ఒక సున్నితమైన విషయాన్ని దాచిన తన స్నేహితురాలు బ్లాక్మెయిల్ చేసి తన స్నేహితురాలి యొక్క తమ్ముడి దగ్గరకో అన్న దగ్గరకో ఈమె రావాలని డిమాండ్ పెట్టింది. అసలు ఈమె దాచిందే ఒక చిన్న విషయము. దానిని ఆమె బ్లాక్మెయిల్ చేసి మరోసారి తప్పు చేయడానికి ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తే భరించలేక ఆమె చచ్చిపోయింది. ఈ విషయాన్ని పేపర్ కూడా ఎవడన్నా రాయగలడా? పోనీ మనమైనా ఆమె ఫోటో, నిర్భయ అనే పేరే, ఆమె ఒరిజినల్ పేరు చెప్పకుండా నిర్భయ అని XYZ అని మనం ఒక మ్యాప్ అట్లాంటి ఒక బొమ్మ గీసుకొని పీడితురాలు బాధించబడ్డామే అని మనం మాట్లాడుకుంటాం, సున్నితమైన విషయం అని. కానీ అలా మనం చెప్పగలమా? అందుకే ఈ సమాజము ఈ సున్నితత్వము ముసుగులో చచ్చిపోతుంది. దాన్ని మనం కడిగేయాలి. అలా అని బరి తెగించడం అనక్కర్లేదు. అసలు ఏది దాచాలి, ఏది దాచకూడదు అనేది బయటికి చెప్పగలిగితే చాలు. ఇందాక ఒకరు మాట్లాడుతూ ఏంది నా ఇష్టం అయితే ఏంటి అనే క్వశ్చన్ ఉంది కదా. అయితే ఏంటి, నువ్వు దొంగవట, లంగవట, అక్కడికి పోయినవట, ఇక్కడికి పోయినవట, ఏమో అయితే ఏంటి, సో వాట్. అదే నిజంగా. అందుకే ఈ మూఢనమ్మకాలైనా, మూస పద్ధతి అయినా, ఈ కామెంట్లైనా ఇవన్నీ ఒకరిని చూసి అనుకరించడం అనే స్వభావం వల్ల ఇవి కొనసాగుతూ ఉన్నాయి. దానికి పరిష్కారం ఎదురించడం, పుల్ స్టాప్ పెట్టడం, ప్రశ్నించడం, అడ్డు ఆగడం. తులసి అక్క కింద చెప్తుంది, చెల్లె అక్క అనద్దు కదా, ట్రోలింగ్ ఇది కూడా రెండో అంటాం కదా. ఏం లేదు, అనుకరించడం ఆపాలంటే, ఆ ట్రోలింగ్ ఆపాలంటే ఒక 10 మంది టైంపాస్కి పొద్దున బాత్రూమ్ టైంలోనో, రాత్రి టీ టైంలోనో ఏదో ఒక తులసి యొక్క వీడియో తీసుకొని చాలా బాగుంది, నువ్వు చూడకపో, నువ్వు చూడు, ఖాళీగా ఉన్నోళ్ళు చూస్తారు, కానీ రాసే దమ్మున్నోళ్ళు కామెంట్ రాయండి అంటున్నా నేను.
రాసే దమ్మున్నోళ్ళు, ముఖం చూపించే శక్తి ఉన్నోళ్ళు, గుండె గట్టిగా ఉన్నోళ్ళు, దేన్నైనా ఎదుర్కొంటా అన్నోళ్ళు, అనుభవజ్ఞులు, తెగించిన వాళ్ళు, పోరాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, నిలబడతా నేను తోడుగా అనుకునే మనుషులు నువ్వు చూడకపోయినా మన ఐడియాలజీని స్ప్రెడ్ చేసే దగ్గర ఇది చాలా బాగుంది అను, లేకపోతే ఆలోచించదగ్గ విషయం అను, వెరీ గుడ్ అను, గుడ్ అను, లేకపోతే మంచి ప్రయత్నం అను. అది నువ్వు మొత్తం చూడలే, నీకు అభిప్రాయం చెప్పలేవు కదా. నువ్వు అందులో ఉన్న విషయానికి బాధ్యత వహించమంటలే, నేను మెచ్చుకోమని చప్పట్లు కొట్టమంటలేను. ఎస్, దీని గురించి ఆలోచించాలి, వెరీ గుడ్ అను. తర్వాత చెత్త అని రాసేటోడు ఆగుతాడు కదా. కాబట్టి మూఢనమ్మకాలైనా, భక్తి అయినా, ఈ భజనలైనా, నమాజులైనా, ప్రార్థనలైనా కొనసాగడానికి కారణం ఒకరిని చూసి ఒకరు అనుకరించడమే ప్రధాన కారణం. కాబట్టి మనం స్పందించకపోవడం వల్లే ఇది జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎట్లా వెళ్ళిపోయినాయి తెలుసా సమాజంలో మూఢనమ్మకాలు. బ్లాక్ పెన్ నా దగ్గర చూసి, నరేష్ 2 ఉన్నాయా ఇవి అన్నాడు ప్రొఫెసర్ కాసిం సార్. అవును సార్ అన్న. ఒకటి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఏం సార్ మీకు 2 లక్షల జీతం, మీరు ఒకటి కొనుక్కోలేరా అన్న. అవి నా జేబులో డబ్బులు పెడుతూ, నువ్వు 2 కాదు 4 కొనుక్కో అని జేబులో డబ్బులు పెడుతూ, నేను రెగ్యులర్గా బ్లాక్ పెన్ కొనే షాప్ కాడికి పోతే ఈ మధ్య అవి తెప్పిత్తలేం సార్, ఎవరు కొంటలేరు, బ్లాక్ మంచిది కాదట. ఒక ప్రొఫెసర్ కాసిం సార్ పేరు తెలియని వాళ్ళు ఉంటారా? ఆయనైతే తెలిసిన వ్యక్తే కదా, మంచి మనిషే కదా. అంటే ఆయన లాంటి వ్యక్తి కూడా నల్ల పెన్నులు అందుబాటులో లేకుండా, అంటే నువ్వు వాడుతున్నావని గర్వకారణం కాదు, నీకు అవి లేకుండా చేస్తారాడా. అంటే అట్లాంటిది ఒకటి తయారవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక 50-60 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళనే అంట. నువ్వు ఇంటర్వ్యూలు ఇయ్యకనే అంటారు. ఇంటర్వ్యూలు ఇయ్యకు, అంత చెత్త వాళ్ళు ఉన్నారు, అర్హత లేని వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, అసలు 3rd గ్రేడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నువ్వు వాళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చి నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు? నువ్వు ఒక పిహెచ్డి, నీ 3 పీజీలు, 3 డిప్లొమాలు, 2 ప్రొఫెషనల్ డిగ్రీలు, పిహెచ్డి, ఎల్ఎల్బి, బీఈడి గిన్ని చేసినావు, దానికి ఇయ్యకు. వాళ్ళు 10 కూడా చదవ. అరే నేను ఎందుకు ఇచ్చేది? బలిసి ఇత్తలేను. బలిషో పాపులారిటీ కోసమో లేకపోతే తిన్నది అరగకనో ఇత్తలేను. నేను కూడా నాకు దగ్గరున్న వాళ్ళు కొంతమంది ఇయ్యకి నువ్వు సప్పుడే కొన్ని రోజులు ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు అయిపోయేదాకా నువ్వు రాకు, పండు, సావు అని చెప్పారు. అందరు నాకు దిక్కుమాలిన సలహాలు ఇచ్చారు. అప్పుడు 10 టీవీ సుందరు, తులసి చందక్క, అలాగే ఇంకొక మిత్రుడు N9 ఛానల్ నుంచి వెళ్ళి నాస్తిక్ రాకేష్, వీళ్ళుండి అన్న నువ్వు లోపలికి పోయినాక జరిగింది వేరు, ప్రచారం జరిగింది వేరు, వాస్తవం వేరు. ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 1-10 రోజులు ఉంటుంది, కానీ 6 నెలల పాటు ఉంచిర్రు. దీని వెనకాల రాజ్యం కుట్రుంది, ఒక భావాజాల కుట్రుంది, ఒక పార్టీ కుట్రుంది, ఒక మతం కుట్రుంది, ఒక వ్యవస్థని ధ్వంసం చేసే కుట్రుంది. ఒక్కొక్కరిని మాట్లాడి దాడి చేసిర్రు. కాబట్టి అందరూ భయపడ్డరు. ఇక నువ్వు కూడా భయపడితే అసలు ఈ భావాజాలని వినిపించేటోడిగా ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా ఎవరికి ఆ స్కోప్ రాదు, ఆ సందర్భం రాదన్నా. సత్తవు కానీ నువ్వు మాత్రం చరిత్రలు ఉంటావన్నా, నువ్వు ముందుకే పోవాలని చెప్పడంతో నా ఎదురుగా ఉన్నోళ్ళు ఎవ్వాలన్నా కానీ నాకు రక్షణ అనిపించిందంటే అడిగి పోయినా వాళ్ళు అడిగిన పనికి మాలిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఇచ్చిన. ఆ సమాధానం ఇవ్వడం వల్లే నా మీద ఉన్న మొత్తం బురదలో నుంచి కొంచెం బురదైనా కడుక్కోగలిగిన. ఈవెన్ ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నానగానే ఏసీపీ స్థాయి అధికారి, ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు సిఐల్ని ఎస్ఐల్ని ఇక్కడికి పంపించి సివిల్ డ్రెస్లో మన మధ్య కూర్చోబెట్టిరంటే అట్లా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంత పనిచేసినాయి అని అర్థం. నిర్వాహకులతో రాయించుకున్నారట. ఆయన మతం జోలికి, దేవుని జోలికి, మూఢనమ్మకాల జోలికి పోకుండా కేవలం ఇదేదో ట్రోల్ గురించి, ఈ ట్రోల్ అంటే ఏంటిదో పాపం ఆఫీసర్లకు తెలియదు. నేను ఎందుకు ట్రోల్ అయినా, ఏ విషయం మీద ట్రోల్ అయినా అనేది కాకుండా ఇగేం మాట్లాడాలి నేను, నిజమేనా? అది తర్వాత మేడం మాట్లాడి, నువ్వు వక్తవి, ఇది డెమోక్రటిక్ ఉమెన్ రైటర్స్ది, కాబట్టి నీకు ఫుల్ డెమోక్రసీ ఉంటుంది, నువ్వు సత్యం మాత్రమే మాట్లాడు అని చెప్పారు. ఇంకేం కావాలి? ఎంత గొప్పగా ఉన్నది మాట. నువ్వు వల్గర్గా మాట్లాడకు అనలేదు, నీ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడకు అనలేదు. ఏం మాట్లాడమన్నది? సత్యం మాత్రమే మాట్లాడు అన్నది. కాబట్టి సత్యం మాట్లాడడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఎదుటోళ్ళ పర్మిషన్ కావాలా? ఏం లేదు, ఆల్రెడీ మతవాదులు లేదా ఈ ట్రోలర్స్ సక్సెస్ అయిపోయారు. ఈ 50 ఛానళ్ళకు పోతే, ఇక్కడ మీకు చాలా లాజిక్ ఒకటి చెప్పిపోతా అంటే ఎటో పోతా అనుకోకర్రి. నిన్న పొద్దు నుంచి ఇలా సాయంత్రం దాకా ఈయనే ఉంటా అని చెప్పి మాట ఇచ్చిన. అయితే ఏ ఛానళ్ళకు పోయినా ఒక 40-50 కంప్యూటర్లు ఉన్నాయి. నేను 60 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన. 40-50 మంది ఉన్నారు.
4-5 ఏసీ రూమ్లు ఉన్నాయి. వాళ్ళ సబ్స్క్రైబర్లు చూస్తే అక్క కన్నా 3 లక్షల దాకా ఉంటారు, నాకు 2 లక్షల దాకా సబ్స్క్రైబర్లు ఉంటారు. వాళ్ళకు గట్టిగా 1,00,000 కూడా సబ్స్క్రైబర్లు ఉండరు. కానీ ఇన్ని కంప్యూటర్లు ఎందుకు, ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు, వీళ్ళకి ఇన్ని జీతాలు ఎక్కను? నాకు ఈ నెల 7,600 రూపాయలు వచ్చినాయి. యూట్యూబ్ ఇన్కమ్ చక్కగా చెప్పొద్దు కదా. ఇంత గోసపడి ఎంత కష్టపడి మొత్తం పెడితే గీ పైసలు వస్తలేవు. నేను ఛానల్లో ఒక వారం రోజులు పనిచేసిన అడిగితే ఆయన చెప్పిండు, సార్ మొత్తం నిర్వహణకి 3 లక్షలు ఖర్చు వస్తుంది, నాకు ఈ యూట్యూబ్ ఇన్కము 46,000 వస్తుందని చూపించిండు. పాపం వాడు చూపించిందేమో నువ్వు జీతం ఎక్కువ అడగకని చూపించిండు. కానీ నేను అడిగింది ఎందుకు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని. వీళ్ళందరూ కూడా పేట ఆర్టిస్టులే, వీళ్ళందరూ ఐటీ నిపుణులే. వాళ్ళందరూ వాళ్ళ పని మెసేజ్ చూడరు, వాళ్ళకు ఒక టార్గెట్ వస్తుంది, ఆ టార్గెట్ని ఫిల్ చేయడమే. కాపీ పేస్ట్లే ఉంటాయి చాలా పోస్టులు చూడండి. అది కూడా వాడు కడుపు నిండా అప్పటికప్పుడు మంచిగా నమిలి ఉంచడు, అంత ఆర్టిఫిషియల్ నీళ్ళు నోట్లు తీసుకొని ఉప్పు 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 అని ఉంచినట్టే కానీ తుప్పుకొని ఉంచితే బాగుండు. కనీసం వాడు ఊంచడానికి ఇంత కష్టపడ్డా అనుకుంటాం. అన్నీ కాపీ పేస్ట్ తిట్లే కాబట్టి అవేం పెద్ద టేస్ట్ ఉండే అక్కలు. తిట్లు కూడా ఎంత క్రియేటివిటీగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. తిడితే కనీసం ఎదుటి కాసేపడిన తల్లడిల్లిపోవాలి. అత్తి కూడా లేకపోతే ఎట్లా, నిజమేనా? కాబట్టి మనం తిట్ల టేస్ట్ కూడా చూడాలి. అది చూడకుండా సున్నితంగా బతుకుతున్నాం కాబట్టి ఈ భయాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి అని వస్తున్నాయి. కాబట్టి దయచేసి మాలాంటి ట్రోలర్స్ ఒక ఎంఎం కలబుర్గిలాగో, గోవింద్ పన్సారి లాగో, నరేంద్ర దబోల్కర్ లాగో, గౌరీ లంకేష్ లాగో చంపబడేదాకా సైలెంట్గా ఉండకండి. అలాగే రాయగలిగిన వాళ్ళు పనిచేయడం సాతగానోళ్ళు రాయిల్లి, రాయడం సాతగానోళ్ళు పని చేయాలి. ఇవి రెండు సాత కాకపోతే పర్సనల్గా వచ్చి కలిసి నేను ఉన్నాను షేక్ హ్యాండ్ అనే ఇయ్యాలి. అక్షరాలతో సహాయం చేయగలిగితే అక్షరాలతో చేయండి. మనుషులుగా చేయాల్సిన అవసరం చాలాసార్లు ఉంటుంది. మనుషులుగా వచ్చి కలిసి నేను ఒక సందర్భం వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక చెల్లె, అన్న చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్న, నేను హాయిగా సంచి పట్టుకొని కూరగాయల కాడికి పోయి తీసుకొచ్చుకొని హాయిగా నా గూట్లో నేను డ్యాన్స్ ఆడి దాన్ని వీడియో తీసి పెట్టాలనుకుంటా, మాట్లాడి పెట్టాలనుకుంటా. కానీ నేను అలా వెళ్ళి వచ్చే దారిలో ఏమవుతుందనే భయం అవుతుందన్న. నేను అన్ని స్టేషన్లలో కేసులు పెట్టాలి, మనోళ్ళతో చెప్పి కొంచెం ఆ కేసుల గురించి ఆలోచించండి అన్నది. ఇప్పుడు పెట్టాల్సింది కేసులు కాదు, సమస్యను పెంచుడు కాదు, లేకపోతే తనను హైలైట్ చేసుడు కాదు, తన ప్రైవసీని డిస్టర్బ్ చేసుడు కాదు. మనిషిగా వెళ్ళి నలుగురం తనతో ఒక పూటంతా కూర్చుండి మాట్లాడితే ధైర్యం వస్తుంది. ఇక్కడ నేను రాయటం కాదు, లేకపోతే మ్యాన్ పవర్నో మనీ పవర్నో ఇచ్చుడు కాదు, మనిషిగా వెళ్ళాలి అని ఫీల్ అయ్యి జేబులో పైసలు లేకున్నా మళ్ళా మా హోమ్ మినిస్టర్ దగ్గర అర్ధాంతరంగా కొన్ని పైసలు రాయించుకొని పోయాం. అప్పటికి నేను కూడా భయంగానే ఉన్నా. టోల్ గేట్ కాడ నేను మా మిస్సెస్ ఆగితే 5 నిమిషాల్లో 25 మంది గుమిగూడారు. ఒకసారి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించండి. నేను అంబేద్కర్ భీమా కోరేగాం గురించి మాట్లాడకపోతే 150 మంది వచ్చి దారి మేము ఉన్నది ఆడ 15-20 మందిని. కాబట్టి ట్రోలింగ్ దగ్గర లేదు, అది ఉన్మాదం దగ్గర అంతమొందించే దగ్గర దాకా వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికే వెళ్ళిపోయింది. ఈ రాసిన ఆమెతో పెద్దగా నష్టం లేదు, ఈ మాట్లాడిన ఆయనతో పెద్దగా నష్టం లేదు, గా సంఘం నడిపించడానితో పెద్దగా నష్టం లేదు. వీళ్ళు సోషల్ మీడియాలో బలంగా ఉండి ఎక్కువ మందిని ఆలోచింపజేస్తారు, వీళ్ళు ప్రమాదం రా అని చెప్పి శత్రువులు మమ్మల్ని గుర్తించి ఆల్రెడీ మమ్మల్ని ఆడుకుంటారు. కానీ మిత్రులే, వీడు మన సంఘం కాదు, వీడు మన కులం కాదు, వీడు లెఫ్ట్ వింగ్ కాదు, వీడు రైట్ వింగ్ కాదు, లేదా వీడు స్పెసిఫిక్గా సబ్ క్యాస్ట్లో మన క్యాస్ట్ కాదు, లేకపోతే వీడు డెవలప్ అయితే వీడు ఏ పార్టీకి అమ్ముడు పోతాడో, లేకపోతే వీడు మనల్ని వాడుకొని నీ అవ్వ ఇక నువ్వే ఉన్నావా, నీకు సాతగాదని సపరేట్గా వండు. వంకలు ఎవడు పెడతాడు, సాతగానోడు పెడతాడు. సాతనైనోడు ఏం చేస్తాడు, కారణాలు మార్గాలు ఎత్తుకుతాడు పని చేయడానికి. కాబట్టి వంకలను పక్కకు పెట్టి ఏం చేయగలమో ఆ దిశగా ఆలోచించాలని మీ అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, ఈ ట్రోల్ నాకు చాలా మేలు చేసింది. ట్రోల్ వల్ల బాధపడి ఏడుపులు చెప్పారు కదా, నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఏంటిది, నా శత్రువులు ఎవరో నా మిత్రులు ఎవరో నేను తెలుసుకునే ఒక గొప్ప జ్ఞానాన్ని నాకు ఇచ్చింది. ఇంతకాలం భ్రమలో ఉన్నా నేను, నన్ను ఎవరు చూస్తలేడు, నేను ఎవరికి హాని చేస్తలేను, వీళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళే, అంత మనోళ్ళే అనే భ్రమలో ఉన్నా.
నా భ్రమలను కడిగేసింది ట్రోల్. అలాగే మా అమ్మా నాన్నకు కూడా నేను ఎంత ధైర్యవంతునో ఎంత మొండి ఉన్నో వాళ్ళకి అర్థమైంది. ఇన్నేళ్ళ మా 15 ఏళ్ళ పోరాటంలో మా జీవిత భాగస్వామి గాండ్ల సుజాత టీచరు, ఆమె అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు ఎప్పటికి వస్తుంది. ఎందుకు కనీసం నామకం చూసైనా మా ఆయనను కొట్టుడు తిట్టుడు తక్కువ చేస్తారేమో అని ఇప్పుడు కలిసి ప్రయాణించే అవకాశాన్ని ట్రోలింగే మాకు ఇచ్చింది. ఈరోజు రాలేదు. ఈరోజు తాను ఒక మతాంతర పెళ్ళి ఏర్పాట్ల కోసం 2 కుటుంబాలతో మాట్లాడడానికి నా ప్లేస్లో రీప్లేస్ అయ్యి ఆమె వెళ్ళింది, నేను ఇక్కడున్నాను. సో లేకపోతే ఆవిడ కూడా వచ్చేదే. సో అలా ఆమె నాతో ప్రయాణించే అవకాశం. తర్వాత నేను 29 సంవత్సరాలు ఒక సంఘంలో పనిచేసిన. బహుశా మీరు ఈ 15 ఏళ్ళలో మీతో పనిచేసిన వాళ్ళు కొంతమంది పోయి ఉంటారు, కొంతమంది వచ్చి ఉంటారు, వచ్చిపోతూ ఉండేటోళ్ళు ఉంటారు, కొంతమంది దూరంగా ఉండి ఉంటుంటారు, ఎన్నో ఉంటాయి. 29 సంవత్సరాలు నేను ఒకే సంఘంలో పనిచేసిన. కానీ ఆ సంఘమే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఎలా ట్రోల్ చేసిరో నేను అలా పోయినాక నాకు తెలిసింది. చేసి ఒక కొత్త సంఘాన్ని పెట్టే అవకాశాన్ని కలిగించింది ట్రోలింగ్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని స్టార్ట్ చేశాం. అది నేను స్టార్ట్ చేయలే, మా ఆవిడ స్టార్ట్ చేసింది, నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కలిసి నడిపించే ఒక గొప్ప సదుపాయం ఈ ట్రోల్ వల్ల మాకు కలిగింది. అయితే ఇన్ని అవమానాలు పడ్డా, ఇన్ని తిట్లు పడ్డా, ఇన్ని జైలు జీవులు అనుభవించిన, ట్రోల్ అయినా, దెబ్బలు పడ్డా, ఎప్పుడు చంపేస్తారో, ఎక్కడ కొడతారో, ఏమైద్దో అనే భయంలో కూడా మాతో కలిసి వచ్చేటోళ్ళు ఎవరు, దూరంగా ఉండి కామెంట్ చేసేటోళ్ళు ఎవరో మాకు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్యూరిఫై అయిపోయినాం. ఇంకా అయినా నేనేమంటానంటే అంత పోయింది నాది. బోల్డని అప్పులు మిగిలిచ్చింది, దాదాపు 7-8 లక్షల అప్పు మిగిలిచ్చింది, కేసులు ఇవన్నీ. ఇప్పుడు ఒక గోచే మిగిలి ఉంది, పీకెత్త ఇంత గోచి కూడా పోతుంది. ఏం పోతుంది? షాప్ ఉన్నోడు మాట్లాడు, ఎందుకంటే గిరాకీ పోద్దని. ఏదైనా ఉద్యోగం ఉన్నోడు మాట్లాడు, ఎందుకంటే ఉద్యోగం ఏదైనా డిపార్ట్మెంటల్ సర్వీస్ రూల్స్కి అగెనిస్ట్ అని ఏమైనా ఇబ్బంది అవుతుందని. భూములు జాగాలు ఉన్నోడు భయపడతాడు, ఎందుకంటే ఇక్కడ ఈడు కబ్జా చేస్తాడు, వాడు కబ్జా చేస్తాడు అని. అద్దాల మేడు ఉన్నోడు భయపడతాడు, ఎందుకంటే ఎవడు రాయిసిరెత్తన అద్దం బలిగిపోద్దు అని. లేకపోతే ఏదైనా అవార్డుల కోసం ఆశించేటోడు భయపడతాడు, ఇది గట్టిగా రాస్తే నాకు అవార్డు లిస్టులో నా పేరు ఉంటుందో ఉండదు అని. నాదేం పోతుంది గోషిమట్ట? నాదేం పోతుంది? ఏం పోయేది లేదు, నాకు పోయేది ఏం లేదు. ఇక మిగిలింది ఒకటే ప్రాణం, గదే నా గోషిమట్ట. పీక్కుంటే గదే. 2 సార్లు ఎవరైనా చంపుతాడా? ఎవరైనా 2 సార్లు చచ్చిపోయారా? చచ్చిపోలే. కాబట్టి ఒకటేసారి, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ ట్రోలింగ్ వల్ల 60-70 ఏళ్ళ తర్వాత పరిచయం కావాల్సినంత సమాజం ఒక్క నెలలోనే అందరికీ పరిచయం అయిపోయినాం మేము. కరెక్టేనా? కాకపోతే ఎట్లా ఫోన్లు వస్తున్నాయంటే, కానీ నేను అలా ఎక్స్పర్ట్ అయిపోయినాయి కదా. పిహెచ్డి ఓ పక్క అయిపోయింది, దీని మీద పిహెచ్డి అయిపోయింది. నాకు ఒక్క సెకండ్లోనే అది మంచి ఫోన్ కాలా చెడ్డ ఫోన్ కాలా తెలుసుకునే నైపుణ్యం దొరికింది. కాబట్టి నేనేం చేస్తా, ఒక్క సెకండ్లోనే హాయిగా అర్థం చేసుకొని కట్ చేస్తా, బ్లాక్ చేస్తా. కాస్త రిలాక్స్ ఉంటే నా మీద నన్ను, అంటే మనం సీజన్ లేనప్పుడు కూడా మావో గుట్టలు ఎక్కించేటోడు సైనికులని. ఇప్పుడు ఎందుకు ఎక్కిస్తున్నావా అంటే, రేపు యుద్ధం వచ్చినాక ఎక్కడం సాత కాదు, ఇప్పుడు పండి అలవాటు అయ్యి మొద్దుదనం వస్తుంది, కాబట్టి మామూలు అప్పుడు కూడా గుట్ట ఎక్కి దిగడం ఉంటేనే హెల్తీగా ఉంటామని చెప్పి నేను మామూలు అప్పుడప్పుడు కూడా ఈ ఫోన్లు ఎత్తి కాస్త ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మ అక్క ఈ అంటే పొట్టోడు అనగానే గొప్పోడా, కర్రోడు అనగానే కాలు మొక్కుతా అన్నట్టుగా ఓకే 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 అన్నీ అని, ఇవన్నీ మీ అమ్మ అక్క ముందు అని వాళ్ళు ఓకే అంటే మా ఇంటికి రా బ్రదర్ అని చెప్తా. నన్ను తిట్టేవన్నీ మీ అమ్మ మీ అక్క మీ చెల్లి దగ్గర మీ భార్య దగ్గర, ఇవన్నీ నేను నరేష్ని గిన్ని తిట్టాలనుకుంటున్నానని అని వాళ్ళు ఓకే అని అన్నాక నువ్వు డైరెక్ట్గా రా బ్రదర్, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తా. అయితే మా కొడుకు అంటాడు, డాడీ నీకు 50-60 ఫోన్లు వచ్చినాయి, 100 ఫోన్లు, రోజు గిన్ని ఫోన్లు ఎత్తుతావు ఎందుకు నువ్వు అంటాడు. అరే పిచ్చోడా, వాళ్ళతో తిట్లబడ్డానికి కాదురా, ఈ 100 ఫోన్లలో ఒక్కడన్నా నాసుంటాడు ఆమె తమ్ముడు నేనున్నరా, అరే నేను కూడా నీయసంటోనేరా అనే ఆ ఒక్క మంచి ఫోన్ కాల్ కోసం ఈ 99 చెత్త కాల్స్ లిఫ్ట్ చేస్తా అని చెప్పిన. కానీ నా దరిద్రానికి మంచి ఫోన్ కాల్స్ అత్తనే లేవు ఈ మధ్య. అంటే మనోళ్ళ అభిమానం ఎక్కడ దాకా ఉంటుందంటే అక్కడి దాకానే. పక్కింట్లోనే భగత్ సింగ్ పుట్టాలి, పక్కింట్లోనే అంబేద్కర్ పుట్టాలి, పక్కింట్లో నుంచే ఆర్మీలకు పోయి వాడు వీర జవాన్ కావాలి, జై జవాన్ జై కిసాన్ అంటాడు. పక్కింట్లో పుట్టాలి త్యాగధనులు, పక్కింట్లో పుట్టాలి పోరాట వీరులు. తన కొడుకు పోరుబాటులో వెళ్ళొద్దు, తన బిడ్డ చైతన్యంతో ఈ అక్కలెక్క పోస్ట్ పెట్టద్దు, తన ఫోటో తను పెట్టనియరు. కాకపోతే మా భార్య కాళ్ళకు దండం పెట్టాలి. నా 2 కొడుకులను స్పష్టంగా ఇంట్లో ప్రతి పనిని
చేయడం అలవాటు చేపించి వాళ్ళతో స్పష్టంగా పని చేపిస్తుంది. సో రేపు వాళ్ళు వాళ్ళ భార్యల్ని బతిలాడుకొని ఆమ్లెట్ వేసి అని అడగరు, కూర వండమని అడగరు. చక్కటి హౌస్ హస్బెండ్స్గా వాళ్ళు తయారవుతున్నారు ఇద్దరు కొడుకులు. సో రేపు కంపల్సరీ వాళ్ళు రేపు వాళ్ళ భార్యలు వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళే వండుకొని తింటారు. ఏదో ఒకవేళ వాళ్ళ భార్యలు సమాజంలో పనిచేయాల్సి వస్తే వీళ్ళు సపోర్ట్గా ఉండే ఒక సోయి మాత్రం కలిగిస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న నా అక్కలందరిని అడుగుతున్నా, నాకు పిన్ని వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు ఎక్కడైనా మీ ఇంట్లో మీ భర్తని లేదా మీ కొడుకులని ఆడవాళ్ళు చేసే పనిని మీరు చేయని అవసరం లేదు అని సున్నితంగా మీ మంచితనంతో దూరం పెడితే మీరు ద్రోహం చేసినట్టే. అలాని నువ్వు వాడ కాలు మీద కాలేసుకొని బట్టలుతుకో, బోల్దాము అన్నవాండు అని కూడా అనమనట్లేదు. సోయిని మాత్రం కలిగించాలి. అది మీ అందరి బాధ్యతగా ఉండాలని నేను ఈ సందర్భంగా వేడుకుంటూ, చివరగా మీరందరూ నాకు ఫోన్ చేసేటోళ్ళు కావాలని, నా పోస్టులల్లో విమర్శిస్తూ అయినా శాస్త్రీయంగా, గుణాత్మకంగా, హేతుబద్ధంగా, వాస్తవికంగా సద్విమర్శలు చేస్తూ ఉండాలని, మీ ఖాళీ సమయం వీలైన సమయం మాత్రమే చూడాలని, మీ పని వదిలిపెట్టుకొని చూడమని నేను కోరట్లేదు. ఇక చివరి మాట కొంచెం తిట్టు, ఇది ట్రోల్ చేస్తున్నా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నా. ఒక నెలకు 30 రోజులుంటే, సంవత్సరానికి 365 రోజులుంటే, ప్రజా చైతన్యం గురించి ఆలోచించే నువ్వు ప్రజల మధ్య ఎన్ని రోజులు గడుపుతున్నావు? ప్రజల గురించి ప్రజలు సమాజం అని ఏతులు కొట్టే నువ్వు ఒరిజినల్ ప్రజల దగ్గరికి పోయి ఒక్కరోజన్నా నిద్ర ఎత్తానవా? ఒక్క పూటన వాళ్ళతో గడుపుతానవా? వాళ్ళు బతుకులో బతుకై మెతుకులో మెతుకై వాళ్ళ గడంచెలో, వాళ్ళ గుడిసెలో, వాళ్ళ సాప కింద, వాళ్ళ గుడిసెలో, లేకపోతే వాళ్ళ మురికి వాసన పక్కన పడుకుంటానవా? ఆ అవసరం నాకేంటి అని అంటే మరి నీతోటి ఏం పని సమాజానికి? నువ్వు నీ కోసం పనిచేసే మనిషివని చెప్పుకో. ఇప్పటి నుంచి సమాజం కోసం చేస్తున్నాను, ఏతులు కొట్టకు. ఓ 2 ఏళ్లలో 365 700 రోజులల్లా నేను 700 రోజులకు గాను 7 రోజులన్నా ఫీల్డ్లోకి వెళ్ళానా? సమాజంలోకి వెళ్ళానా? నేను చెప్పే నా మాటలను చేతుల్లో చూపించానా? నాకు స్వయంగా ఏ గ్రేడ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏ ఎంప్లాయీస్ ఫోన్ చేస్తున్నారు, ఏ ఎకనామికల్ స్టేటస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏ సమాజం నాకు ఫోన్ చేస్తుంది, నేను ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాను, నా మాటల్లో ఏముంది, నా చేతుల్లో ఏముందనే స్వయం విమర్శ చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ, మీలో ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెయ్యి లేపి, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అది యేసువా, ఇస్లామా, అల్లానా, ఇంకే దేవుడు అని కాదు, దేవుళ్ళని నమ్మనోళ్ళు చెయ్యి లేపాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.